మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేదార్, ధాత్రి, మేఘన, బామ్మ ఒక రూమ్లో ఉంటారు. ఇక మేఘన అయితే కేదార్ తలకి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి జగదాత్రి అంటూ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది. చాలా షాక్ అయి అలాగే చూస్తూ ఉంటుంది. మేఘన కేదార్ తలకి మెడకి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మేఘన కేదార్ మెడకి మసాజ్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. కేదార్ మెడ నొప్పి అంటే నేను మసాజ్ చేస్తున్నాను అంతే అని, ఇందులో తప్పేముంది, మీరెందుకు అలా షాక్ అయ్యి ఇలా అడుగుతున్నారు అని మేఘన అడుగుతూ ఉంటుంది. అప్పుడే బామ్మ కూడా ఎంతైనా వాళ్ళు పెళ్లి చేసుకోబోయే జంట కదా, అలా చనువుగా ఉంటే తప్పేముంది అని బామ్మ అడుగుతుంది. వాళ్ళ ముందు కౌశికి ఏమీ మాట్లాడుతూ తర్వాత ధాత్రి కేదార్ని గదిలోకి తీసుకువెళ్తుంది. ఏంటి జగదాత్రి, కేదార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మేఘన కేదార్తో చనువుగా ఉండడం ఏంటి? అందులోనూ ఆ పెద్దావిడ మేఘన కేదార్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్నట్లుగా మాట్లాడుతోంది. ఏంటి ఇదంతా అని ఇక కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు కేదార్ నీకు పెళ్ళయిందన్న విషయం మేఘనకి తెలుసా లేదా అని అడుగుతూ ఉంటే, తెలియదు వదిన, స్కూల్ రూల్స్ ప్రకారం పెళ్లి కాని వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు, అందుకే మేము అబద్ధాలు చెప్పాము అని చెప్తూ ఉంటే, చూడు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీ మధ్యలోకి వేరొక అమ్మాయి రావడం ఎంత పెద్ద తప్పు. మీరు త్వరగా మీ ఇద్దరికీ పెళ్ళి అయిపోయిందన్న నిజం మేఘనకి చెప్పేయాలి. మీ సంసారంలోకి వేరొక అమ్మాయి వస్తే అది ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి వీలైనంత త్వరగా ముందు నిజం చెప్పేయండి. ఇలా వేరొక అమ్మాయిని నీ జీవితంలోకి రానివ్వటం ఏంటి? ఇది అస్సలు బాగోలేదు అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలాగే వదిన అని జగదాత్రి అంటుంది. ఇక ధాత్రి ఏ విధంగా ఈ నిజం బయట పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.